అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సలి తెల్లారు గట్ల లేవాలంటేనే వశపడతలేదు. బొంత మీద బొంత కప్పుకున్నా కూడా ఆగుతలేదు. పొద్దున 10 గంటల దాకా చలి ఇచ్చుకుంటనే లేదు. గిట్ల జనం అంతా చలికి బుగులు పడి గరం కోట్లు మాఫ్లర్లు వేసుకొని గొంగళ్ళు దుప్పట్లు బొంతలు కప్పి ముసుగుతాన్ని వండుకుంటుంటే పిలవని సుట్టమోలే ఏపీకి వానగండం మోపైందంటూర్రు. మరి కాలం గాని కాలంలో గి వానలేందో ఒక్కసారి చూద్దాం పారి. దేశమంతా ఓ దిక్కు సలికి గజ్జున వణికిపోతుంటే మూలిగనక మీద తాటిపడు పడ్డట్లు ఏపీలో మళ్ళీ వానగండం మోపు కాబోతుంది అని అంటుర్రు మొగుల అధికారులు. 17 తారీఖు నాడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం లేచింది. అది చిన్నగా మెల్లగా బలంగా అయ్యి తుఫానేషం వేసుకుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలలో రాబోయే 3 వద్దులు వానలు దంచుతాయి అంటుర్రు. నెరి ఏపీ ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వానల మోగ గట్టి ఉండబోతుంది. కాబట్టి ఇటు సర్కారోళ్ళు అటు అధికారులు కూడా జనాలకు పైలంగా ఉండమని చెప్తుర్రు. సముద్రం అంతా ఎట్లెట్లనో ఉంటది కాబట్టి గట్టిగా చేపల షికారుకు పోవద్దు, గాలి దుమారాలు కూడా గట్టిగా తోల్తాయి అంటుర్రు. మరి చెట్ల కింద కరెంట్ స్తంభాల కింద ఉండకుర్రి అని పూసగుచ్చిర్రు. అధికారులంతా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. జనాలకు ఏమైనా తిప్పలుంటే అరుసుకోవాలి. అక్కరుంటే టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టి అందరి ఆపతి సాపతి అరుసుకోవాలి అని ఆర్డర్ వేసిందట సర్కారు. ఓ దిక్కేమో చలి ఇంకో దిక్కు వాన, 2 జయంగా జనాలు దగ్గు పడిశం నొప్పులు రోగాలు ఏమన్నా వస్తే వెంటనే అరుసుకోర్రి అని అటు డాక్టర్లను ఊర్ల పొంటి కరెంటు తిప్పలు లేకుండా చూసుకోర్రి అని ఇటు కరెంట్ అధికారులను హుషారు చేసిర్రట. మొగుల అధికారులు వానలు దండిగుంటాయని అంటుర్రు. కాబట్టి మొన్నట్లాగా కావద్దు, జర్ర వరద సాయం చేసే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తయారుండాలి. ఎంత వరద వచ్చినా కూడా జనాల పానాలకు ఏం కాకుండా చూసుకోవాలి అని అందరినీ హుషారు చేసిర్రట సర్కారు. మరి ఇప్పటికే వానలు చాలా ఆడాడ గట్టిగానే సర్చ్ కొడుతున్నాయి. మరి ఈ 3 వద్దులు ఎట్లుంటదో ఏమో చూడాలిగా.